జనరల్ గా అమ్మాయిలు ప్రశాంతంగా ఉంటారు, కానీ మన వీడియోస్ లో వచ్చేవాళ్ళు ఈ రోజు వీడియోలో ఉయ్యాల విరగొట్టిన వాళ్ళు ఉన్నారు, ట్యాంకులో ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు, ఎచ్చుకుపోయి ఆగమైన వాళ్ళు ఉన్నారు, ఇంకా నవ్వి నవ్వి పొట్ట చెక్కలయ్యే సీన్లు చాలా ఉన్నాయి. సరే మరి వీడియో స్టార్ట్ చేద్దామా? ఉయ్యాల ఊగడం అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు, కానీ పిల్లలు ఉయ్యాల ఊగేది నాకు ఆగుద్దే అని రోజాలా ఎక్కింది. ఉయ్యాల నేరుగా రాజీనామా చేసింది. అవసరమా స్టంట్లు? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు సాధారణంగా వాలీబాల్ అంటే చేత్తో కొడతారు, కానీ కొందరు మాత్రం కొత్త రూల్స్ కనిపెడతారు. ఇది వాలీబాలా లేక హెడ్ బాలా? ఫోన్ ఇవ్వమని మారం చేస్తున్నాడు అని ఫోన్ ఇస్తే వీడు చేసిన ఆగం చూడండి. రే ఫోన్ కి పర్మనెంట్ గుడ్ బై చెప్పేశాడు బొడ్డాగాడు. రే బ్యాడ్మింటన్ ఆడుతున్నారు, ఈ పిల్ల బ్యాట్ తీసుకున్న స్టైల్ చూసి భయంకరంగా ఆడుద్ది అనుకుంటే భయపెట్టేలా ఆడింది బేవత్సం. ఎవరైనా కోర్టు అవతలకి కాక్ పంపుతారు, అక్కడ డైరెక్ట్ గా బ్యాట్ పంపింది. బాగా ఆడింది కదా. ఆఫీస్ లో ఇంక్రిమెంట్ పడిందంట, ఆనందంలో ఎగురుకుంటూ వచ్చింది, లిక్కి పడేలా చేసింది. ఇంకో 2 అడుగులు తప్పితే ఆ ఇంక్రిమెంట్ మొత్తం హాస్పిటల్ బిల్ అయ్యేది. లక్కీ ఎస్కేప్. నువ్వు ఆ ట్యాంక్ లోకి ఎందుకు దూరావక్క? దేవుడికే తెలియాలి. లోపలికి వెళ్ళడం ఈజీ, కానీ బయటికి రావాలంటే అక్కడే సినిమా మొదలైంది. ఇరుక్కుపోయింది. లేదు ఒక్కడే సరిపోతాడు, పిలవండి ఇంకో 2-3 అనే సిచ్యువేషన్. ఆళ్ళు చేసింది వీళ్ళు చేసింది చూసి మనము అలా చేసేద్దాం అనుకోవడంలో తప్పు లేదు, కానీ ముందు మనకు అది సెట్ అవుద్దో లేదో చెక్ చేసుకోవాలి కదా. ఆ వాళ్ళేనే ఏంటి చేసేది, మనము చేసేద్దామని మొదలెట్టారు. మధ్యలోనే ముగించేశారు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. గైస్ ఇప్పుడు మీకు ఒక చిన్న ఛాలెంజ్. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ కాంబోని కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. ఆ పేరు కరెక్ట్ గా గెస్ చేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేస్తారు. సరే ఎలాగూ ఇంత దూరం వచ్చాం, మంచి ఫోటో తీసుకోకపోతే ఎలా? ఫోజ్ ఇచ్చే లోపే పుణ్యకాలం పూర్తయిపోయింది. జస్ట్ మిస్. కొంచెం అటు ఇటు అయితే ఇన్స్టాగ్రామ్ ఫోటో ఏమో గానీ ఏడుపు ఒకటే మిగిలేది. దూరం నుంచి చూసి అక్కడ మంచు ఉంది అనుకుని జంప్ చేసింది. అంచనా తప్పైంది, ఆగమైపోయింది. జిమ్ కి వెళ్ళాలి, బాడీని ఫిట్ చేయాలి అని ఫుల్ మోటివేషన్ తో వచ్చింది. అదే మోటివేషన్ తో ఎక్కింది. చూస్తుంటే వర్కౌట్ మొదలవుతుంది అనిపించింది, కానీ అదేంటి అక్క అలా పడ్డావు? అక్క వర్కౌట్ చేస్తుంది అనుకుంటే మినీ సోమర్ సాల్ట్ చేసి చూపించింది. ఇక్కడ వీళ్ళు సూపర్ గా డాన్స్ చేస్తున్నారు. స్టెప్ మీద స్టెప్ వేస్తూ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అది బ్యాక్ స్టెప్ వేయనంత వరకు అయ్యా. డాన్స్ ఫ్లోర్ నుంచి డైరెక్ట్ గా డ్రైన్ ఫ్లోర్ కి ఎంట్రీ. సరిపోయింది. ప్యాంటు లూజ్ గా ఉంది, ఎమర్జెన్సీకి బెల్ట్ దొరకలేదు. సాధారణ మనిషి ఏం చేస్తాడు, ప్యాంటు పట్టుకుని ఇంటికి వెళ్తాడు. కానీ ఈ అక్క ఛార్జింగ్ కేబుల్ తీసుకుని దాన్ని బెల్ట్ గా కట్టేసింది. ఇది తెలివి కాదు బాస్, ఎమర్జెన్సీ ఇంజనీరింగ్. ఫోన్ ఛార్జ్ చేయాల్సిన కేబుల్ ఇప్పుడు ప్యాంట్ ని సపోర్ట్ చేస్తుంది. ఒకే కేబుల్ మల్టిపుల్ యూజెస్. ఎలా ఉంది అక్క పనోడుతనం? మనల్ని ఎవరు పట్టుకోగలరు? మనం లయనస్ అన్న కాన్ఫిడెన్స్ తో వచ్చారు, కానీ ఒక్క క్షణంలో అద్భుతంగా చిక్కుకున్నారు. ఏం చేస్తున్నాడు వీడు? ఏదో తేడాగా ఉందేంటి? ఈ ఇంటికి మీరు ఒక్కసారి వచ్చారంటే చాలు, ప్రకృతి ప్రియులు ఎలా ఉంటారో చూస్తారు. ఇక్కడ ఆర్కిటెక్చర్ మొత్తం ఓపెన్ టు స్కై కాన్సెప్ట్. ఇదిగో చూడండి, టాయిలెట్ ని తీసుకొచ్చి నేరుగా బాల్కనీలో పెట్టేశారు. ఎంత ఆర్టిస్టిక్ గా కట్టారు చూడండి. కూర్చుంటే చుట్టూ ఫ్రెష్ ఎయిర్, పక్కింటి వాళ్ళకి ఫ్రీ లైవ్ టెలికాస్ట్. దీన్ని కట్టిన వ్యక్తికి చాలా గొప్ప ఆర్టిస్టిక్ విజన్ ఉండాలి. ప్రైవసీ కన్నా సీనరీ ముఖ్యమని నమ్మినట్టున్నాడు. చక్కగా మెట్ల మీద నడుచుకుంటూ వస్తుంది. ఈమె గాని కాలడ్డు పెట్టి పడేస్తుందా ఏంటి? అవసరమే లేదు. ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆమె పడిపోయింది. నైస్ 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 రా. ఏ పని లేనట్టు అదే పనిగా రైల్వే స్టేషన్ లో రీల్స్ చేస్తుంది. ఇంకెక్కడా ప్లేస్ దొరకనట్టు. ఈ ప్లేసే నాది అన్నట్టు ఎంత కంఫర్టబుల్ గా డాన్స్ చేస్తుందో. ఈ కంఫర్ట్ క్లోజ్ అయ్యే టైం వచ్చింది. A few moments later. ఇప్పుడు చేయి రీల్స్. పబ్లిక్ ప్లేస్ లో డాన్స్ క్రియేటింగ్ న్యూసెన్స్. చలో ఇంకా అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఇక్కడేమో భోజనం చేస్తుంది. అందులో ఏముంది అంటారా? అక్కడే ఉంది అసలు మ్యాజిక్. ఇప్పుడు చూడండి, మేడం ఒక్కసారిగా ఈటింగ్ పొజిషన్ నుంచి క్లీనింగ్ పొజిషన్ కి వెళ్ళారు. ఏంటి మళ్ళా వాస? తినడం అయ్యాక ప్లేట్ మొత్తం శుభ్రంగా చేత్తో నాకేయడం చూసుంటారు. ఇలా పీల్ చేయడం ఎప్పుడైనా చూసారా? వీడియో చెప్తున్నావా? తీసుగా, నాకు నా పనే ముఖ్యం.
ఏందక్క ఏం చేస్తున్నా రోడ్ ఎలా పోస్తున్నారని పరిశీలిస్తుంది, క్వాలిటీ చెక్ చేస్తుంది. ఎందుకు మరి కనపడుతుందిగా, అప్పుడే పోసిన తార్ రోడ్డు పైన ఎవడైనా అడిగేస్తాడా? లేక బయటికి వెళ్ళే అప్పుడు డోర్ తీసుకుని బానే వెళ్ళింది, కానీ రిటర్న్ వచ్చేటప్పుడే బుర్ర ఖాళీ చేసుకుని వచ్చింది. అక్కడ డోర్ ఉన్న సంగతే మర్చిపోయింది. మైండ్ బ్లాంక్. డిప్రెషన్. మనం కుదురుగున్న పక్కనోళ్ళు కుదురుగుండనివ్వాలిగా అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. పుష్పరాజ్ పిల్లేదో రివ్యూ ఇస్తుంటే పక్కన ఆయన పర్ఫార్మెన్స్. ఈ రోజు డాన్స్ అదరగొట్టేయాలి, అదరగొట్టేయాలని బెదరగొట్టేసింది అక్క. అదే ఉందిలే, ఇక్కడ ఈ పర్ఫార్మెన్స్ చూడండి. ఓ ఏమైతే బెదరగొట్టడం కాదు, చెదరగొట్టేసింది. ఇంకా అయిపోలా, అంతకన్నా ప్రమాదమైన పర్ఫార్మెన్స్ ఇది. తప్పుకోండి నేను రీల్స్ చేసుకోవాలి. కుదురుగా దిగొచ్చుగా. ఎవరూ లేనప్పుడే మన లోపల ఉన్న దాన్ని బయటకు తెచ్చేయాలి. ఇక్కడ భూకంపం వస్తుంది, బిల్డింగ్ మొత్తం ఊగుతుంది, మనం అయితే బయటికి పరిగెత్తిపోతాం. కానీ ఈ మేడం ముందు నూడిల్స్ ఫినిష్ చేద్దాం, భూకంపం తర్వాత చూద్దాం. మన నూడిల్స్ అంత కామ్ గా ఎలా రా? ప్రియారిటీస్ మ్యాటర్స్ అంటే ఇదే మరి. వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదా? పర్లేదు, ఈ అక్క దగ్గర సొల్యూషన్ ఉంది. చేతిలో కాదు, బ్యాగ్ లో కాదు, నేరుగా తల మీద బ్యాలెన్స్. చూస్తుంటే ఒలింపిక్స్ లో కొత్త ఈవెంట్ పెట్టాలనిపిస్తుంది. ఎప్పుడు ఇంట్లో ఏమంటాం, దా అలా సరదాగా బయటికి వెళ్ళొద్దాం. బయలుదేరారు, బిందాస్ గా ఎంజాయ్ చేసి వద్దామని బయలుదేరారు. బయటకు వచ్చాక డాగి రాజా ఆ పరుగు చూస్తే 100 మీటర్ల వరల్డ్ రికార్డు కూడా డేంజర్ లో పడుద్ది. అల్లాడించేసింది అంతే పిల్లల్ని. ఫోన్ చూస్తూ అలసిపోయిన పాప కాసేపు కూర్చుందాం అనుకుంది. అలా అనుకుంది, కుదురుగా కుర్చీలో కూర్చోవచ్చుగా. కూర్చోక ముందే కిందకి పంపేసింది. కుదురుకుండాలి మరి. ముందుకు వెళ్ళిన స్పీడ్ లోనే అచ్చం అదే స్టైల్లో రివర్స్ లో తిరిగి రావడం అందరికీ సాధ్యం కాదు. ఆ టాలెంట్ మన అక్కకే ఉంది. స్మూత్ గా రివర్స్ గేర్ వేసి తిరిగి వచ్చేసింది. సూపర్. వర్క్ చేసి అలసిపోయి కాసేపు రిలాక్స్ అవుదామని అలా వాలింది. జస్ట్ మిస్. నేల కతకాల్సింది తప్పించుకుంది. ఇంకా మంచి విషయం ఏంటంటే హెల్ప్ చేయడానికి ఫ్రెండ్ ఉంది. నో బ్రో, మనకి హెల్ప్ చేయడం కాదు ముఖ్యం, ముందు వీడియో లాగాలా, కన్నీళ్లు పెట్టియాలా. సరే ఫైనల్ గా ఈవిడ చేసిన హెల్ప్ చూడండి. పైకి లేపడానికి వచ్చావా, పడేయడానికి వచ్చావా? ఆట మంచి జోరుగా సాగుతుంది. పిల్ల స్టైల్ గా లెఫ్ట్ టర్న్ తీసుకుంది, కానీ టర్న్ కంప్లీట్ అవ్వక ముందే పడిపోయినందుకు బాధపడకుండా చూడండి ఎంత అందంగా నవ్వుతుందో. లేట్ నైట్ వస్తే నార్మల్ రూట్ బంద్ ఉంటుందని ఈమెకు ముందే తెలుసు. అయితే మాత్రం మాకేం భయం, మాకు మంకీ రూట్ ఉందిగా. అస్సలు భయమే లేదు. నీళ్ల వరకు వెళ్ళి కాళ్ళు పెట్టకపోతే ఎలా అని అడిగేసింది. చుక్కలు కనిపించుంటాయి పాపం. ఇప్పుడు బాధ పడినందుకు కాదు, బంగారం లాంటి ఫోన్ బద్దలైంది. అయ్యో ఏమొదలేక పడుకో. సముద్రాన్ని దగ్గరగా చూద్దామని ముందడిగేసింది, యమలోకాన్ని దగ్గరగా చూసి వచ్చింది. జస్ట్ మిస్ అంతే. కొంచెం అటు ఇటు అయితే ఫోటో షూట్ కాదు, ఫైనల్ షూట్ అయిపోయేది. మేడం గార్డెన్ ని ముస్తాబ్ చేస్తున్నారు. అయితే ఈ సామెత గుర్తుందా, కూర్చున్న కొమ్మని నరుక్కోవడం అని? మిషన్ తో గడ్డి కట్ చేస్తూ మిషన్ కేబుల్ ని కట్ చేసి పారేసింది. సూపర్. ఏంటిది ఆగిపోయింది? మరి ఆగిపోదా? ఇప్పుడు రియలైజ్ అయింది. క్లాప్స్ ఎందుకు? పాపం సేవాభావంతో ముసలామకి లిఫ్ట్ ఇద్దాం అనుకుంది, కానీ మా అమ్మకేమో ఎలా ఎక్కాలో అర్థం కావట్లేదని ఫుట్ రెస్ట్ దింపితే బామ్మ చూడండి మా లిఫ్ట్ ఇద్దామని ఆగినామని నవ్వుల్లో ముంచేసింది. ఈవిడేమంటుందంటే నేను లక్షల్లో సంపాదిస్తున్నా అంటుంది. రిపోర్టర్ అడిగిన రివర్స్ క్వశ్చన్, హౌ మచ్, లైక్ వాట్స్ ద నంబర్? 0.1 lakh. 0.1 lakh అంట. 0.1 lakh. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇలాంటి కామెడీ వీడియోస్ తో కలుద్దాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వీడియోలో వీళ్ళు చేసినవి ఇంట్లో ట్రై చేయకండి. టాటా, బై బై.